మీడియా మిత్రులకు నా నమస్కారాలు. నా పేరు జిలాని, వింజమూరు మండలం కాటేపల్లి గ్రామం. కాటేపల్లి పంచాయతీ నిధులకు సంబంధించి ఏదైతే మేము పీజీఆర్ఎస్ ద్వారా అర్జీలు పెట్టున్నామో, మన పంచాయతీ నిధులు దుర్వినియోగము మరియు విధి విధానాలకు సంబంధించి సర్పంచ్ గారు మరియు పంచాయతీ కార్యదర్శి గారు బాధ్యులై ఉన్నారని మాకు నివేదికలు ఇచ్చున్నారు. ఆ నివేదికలు ఏదైతే కావలి డిఎల్పిఓ గారు ఇచ్చున్నారో ఆ నివేదికల మీద ఈ తప్పుడు సమాచారము సరిగా విచారణ చేయలేదని చెప్పనేసి గౌరవ కలెక్టర్ గారికి పీజీఆర్ఎస్ అర్జీ ద్వారా మళ్ళీ అర్జీ పెట్టున్నాము. అర్జీ పెట్టిన పిమ్మట కందుకూరు డిఎల్పిఓ గారికి విచారణ అధికారిగా నియమించారు. విచారణ అధికారిగా నియమించిన ఆయన పంచాయతీలో నిధుల్లో 46 లక్షలు ఏదైతే ఆపాదించున్నారో దాంట్లో 22,66,435 రూపాయలు దుర్వినియోగం అయినట్టుగా, అభ్యంతర ఖర్చులు అయినట్టుగా ఆయన విచారణ అధికారిగా నివేదిక ఇచ్చినారు. ఆ నివేదిక ఇచ్చిన తర్వాత సర్పంచ్ గారి చెక్ పవర్ రద్దు అవ్వడం జరిగింది. దాని తదనుగుణంగా ఏదైతే ఈ నివేదిక తీసుకున్న మేము పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఏదైతే నిధులు దుర్వినియోగం అయినాయో ఆ నిధులు తిరిగి మా పంచాయతీకి అప్పచెప్పవలసిందిగా 11 నెలల నుంచి ఫైట్ చేస్తూనే ఉన్నాము. రీసెంట్గా మొన్న మేము వెళ్ళి డిపిఓ గారు కానీ కలెక్టర్ గారు కానీ కలిసిన తర్వాత వాళ్ళు గౌరవ సర్పంచ్ గారికి నోటీసులు మంజూరు చేశారు. మంజూరు చేసిన దాంట్లో మా బాధ ఏంటంటే 13,58,553 రూపాయలకు మాత్రమే అభ్యంతర ఖర్చులకు మాత్రం పంపించారు. ఏదైతే దుర్వినియోగ నిధులు 4,78,800 రూపాయలకి అది ఎక్కడా కనపరచలేదు. ఇంకో అంశము, ఈ పరిధిలో 2 కార్యదర్శులు వచ్చారు. 2 కార్యదర్శులకి ఇంతవరకు షోకాజ్ నోటీస్ ఇవ్వలేదు. అది ఏ విధంగా అంటే ఆర్టీఆర్ ద్వారా మేము పెడితే ఇంతవరకు సమాధానం చెప్పలేదు. రీసెంట్గా నాకు నిన్న వచ్చిన దాంట్లో పీజీఆర్ఎస్ ద్వారా ఇచ్చిన ఎండార్స్మెంట్లో కందుకూరు వారికి పంపించున్నాము అని చెప్పన్నారు. కందుకూరు డిఎల్పీ గారు సంప్రదిస్తే ఆయన నాకు ఎటువంటి కాపీ నాకు అందలేదు అని చెప్పన్నారు. సరే, ఒకవేళ కావలి డిఎల్పీ గారికి ఏమైనా అందుందని చెప్పి ఆయన ఫోన్ చేస్తే నాకు ఎటువంటి నోటీసులు ఏదైనా సంజాయిషి ఇచ్చినట్టుగా నాకు ఎటువంటి ఆధారాలు నాకు సమర్పించలేదు అన్నారు. కాబట్టి ఇంకో అంశం ఏంటంటే దీంట్లో 2 కార్యదర్శులని మీరు ఎందుకు కాపాడుతున్నారు? చట్టం ముందు ఎవరైనా సమానమే కదా. కాబట్టి దీని మీద గౌరవ కలెక్టర్ గారు కానీ కొత్తగా వచ్చిన డిపిఓ గారు కానీ దయచేసి విచారణ చేసి మా పంచాయతీకి తిరిగి ఆ నిధులు ఏదైతే దుర్వినియోగం ఉన్నాయో ఆ నిధులు మళ్ళీ తిరిగి రాబట్టుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఇంకో అంశం ఏంటంటే ఈ అధికారుల నిర్లక్ష్యం కారణంగా, ఈ అధికారుల అవినీతి కారణంగా ఈ అధికారులు మళ్ళా 1,75,000 సంబంధించి ఏదైతే మోటార్లు ఉన్నాయో ఎక్కడైనా రిపేర్స్, మేము రైతులమే, ఒక మోటార్కి 12,000 13,000 రిపేర్ ఖర్చులు మాత్రం పెడతారు. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే 33,000 36,000 పెట్టున్నారు. ఇంకో అంశం ఏంటంటే దీంట్లో అన్ని నాకు స్పష్టంగా ఆర్టీఆర్ ద్వారా ఉన్నాయి. ఇంకో గత కార్యదర్శి గారి తీర్మానాలు కాదని 33,000 ఇవ్వడం అనేది అది విచిత్రంగా ఉంది. దీనిపై కూడా విచారణ చేయమని చెప్పనేసి అంటే గౌరవ ప్రస్తుత యువఆర్డీ గారి మీద విచారణ అధికారి అని చెప్పన్నారు. ఆయన విచారణ అధికారి చేస్తున్నారు కూడా తెలియదు, మాకైతే ఐడియా లేదు. ఇంకొక అంశము, ఎక్కడ పారిశుద్ధ కార్యక్రమాలు ఎక్కడ ఇంతవరకు చేయాలి? ఎన్ని వర్షాలు వచ్చి ప్రజల ఆరోగ్యాలతో ఇబ్బంది. అందరికీ నమస్కారం, నేను మీ మధుమిత. హాయ్, నమస్తే టు ఎవ్రీవన్. CSP 24/7 కి సబ్స్క్రైబ్ చేసుకోండి. కీప్ వాచింగ్ దెమ్.